ఆగస్టు నెలలో ఒక ఆనంద తైలాన్ని నా దేవుడు నీ తల మీద పోయబోతున్నాడు. ఓ అభిషేకాన్ని నీ తల మీద పోయబోతున్నాడు. గడిచిన 7 మాసాల్లో 7 నెలల్లో ఏ దీవెన రాకుండా అపవాదిగాడు ఆపాడో ఆ 7 నెలల సమృద్ధిని దేవుడు ఈ 8వ నెలన నీకు దయచేయబోతున్నాడు. దేవుడు సమకూర్చబోతున్నాడు, సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. లేమి అనే దాన్ని కొట్టివేయబోతున్నాడు. ఒంటరి అని బాధపడ్డావు కదా, దాన్ని కొట్టివేస్తున్నాడు. దిగులు చెందావు కదా, ఒంటరి అని బాధపడ్డావు కదా, అరణ్యాన్ని అనుభవించావు కదా, వేదాన్ని అనుభవించావు కదా, దుఃఖాన్ని అనుభవించావు కదా, ఆ దుఃఖములో నుంచి, ఆ వేదనలో నుంచి, ఆ ఎడారిలో ఒంటరితనంలో నుంచి, ఆ అరణ్య రోదనని దేవుడు ఉల్లాసంగా దేవుడు మార్చబోతున్నాడు. ఈ ఆగస్టు నెల నీ దుఃఖానికి ప్రతిగా ఉల్లాసంగా దేవుడు మార్చబోతున్నాడు. నీ దుఃఖానికి ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు. ఓ నీ నిందకు ప్రతిగా పూదండనగా దేవుడు దయచేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని కార్యాలు మీరు చూస్తారు ఈ నెలలో. ఓ ఊహకు అందరి కార్యాలని దేవుడు ఏదో చేయబోతున్నాడు. మీ వ్యవసాయాల్లో, మీ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మీ ప్రయాణాల్లో, మీ ఆరోగ్య విషయాల్లో ఊహించనివి జరగబోతున్నాయి. కొంతమందికి కొంత వెంటనే కాల్స్ రాబోతున్నాయి. కొన్ని అవకాశాలను దేవుడు కల్పింప చేయబోతున్నాడు. కొన్ని ప్రయాణాలు సడన్ గా చేయబోతున్నారు. ఓ కొన్ని ప్రాంతాల్లోనికి దేవుడు నడిపించబోతున్నాడు. కొంతమందిని దేవుడు జతపరచబోతున్నాడు. ఏ ప్రజలైతే నీకు అన్యాయము చేశారో, అన్యాయము పొందిన చోట అన్యాయము చేసిన ప్రజలే నీకు మరలా సహకరించేవారుగా ఈ ఆగస్టు నెలలో దేవుడు చేయబోతున్నాడు. ఇంగ్లీష్ లో ఏ అనే లెటర్ మీద దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక కృపని, ఒక గ్రేస్ని విడుదల చేయబోతున్నాడు. ఒక ఫేవర్ విడుదల అవ్వబోతుంది. ఆనంద్, అభిషేక్ ఇలాంటి పేర్లతో ఉన్న వారి మీద దేవుడు కృపను విడుదల చేయబోతున్నాడు. రవి అనే కుమారుడి మీద దేవుడు కృపను విడుదల చేస్తున్నాడు. ఏదో ఆలోచనల విషయాల్లో దేవుడు మార్చబోతున్నాడు. ప్రయాణాల విషయాల్లో దేవుడు మార్చబోతున్నాడు. కొన్ని అపాయాల్లో ఉండవలసిన కొంతమంది వ్యక్తుల్ని దేవుడు తప్పించబోతున్నాడు. అపాయాల్లో ఉండవలసిన వారిని దేవుడి నెలలో తప్పించబోతున్నాడు. శ్రమలో ఉండి కొట్టుకోపోవలసిన వారిని దేవుడు తప్పించబోతున్నాడు. లే, నీ ఉన్నటువంటి ఆ గతాన్ని విడిచిపెట్టి భవిష్యత్తు కొరకు నీ అడుగులు వేయాలి. లే, నీ ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి లెగాలి. ఫిలిస్తీన్లు వచ్చినా, మిద్యానీలు వచ్చినా, అమాలేకీలు వచ్చినా, ఎంతమంది శత్రువులు వచ్చినా వారితో యుద్ధం చేయడానికి నువ్వు బలపరచబడాలి. వారి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ఖడ్గాన్ని ఇవ్వబోతున్నాడు. వాక్యపు ఖడ్గాన్ని ఇవ్వబోతున్నాడు. విశ్వాసపు డాలుని ఇవ్వబోతున్నాడు. అదుగో, నువ్వు జయించలేనిదంటూ ఏదీ లేదు. నీకు అర్థం కానిదంటూ ఏదీ లేదు. నీకు రానిదంటూ ఏదీ లేదు. నిన్ను వేధించేది ఏది నీ దగ్గర నిలబడలేదు. ఏ కృంగుదల నీలో ఉండలేదు. యేసు నామములో ప్రతి కృంగుదలకి తీసుకెళ్లే దురాత్మ ప్రభావాలు యేసులో కొట్టివేయబడుతున్నాయి. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ, ఏదో ఆలోచన నిన్ను వెంటాడుతుంది. ఏదో నిన్ను పడేయాలని, నిన్ను నాశనం చేయాలని, ఈ భవిష్యత్తు లేకుండా చేయాలని చూస్తా ఉన్నాడు అపవాదిగాడు. అయితే ఈ రాత్రి వాడి యొక్క ఆలోచనలు, వాడి తంత్రాలు, కుయుక్తులు ఇప్పుడే డిస్ట్రాయ్ చేయబడును గాక. ఒక దీవెన నా దేవుడు నీ మీద ప్రకటిస్తున్నాడు. ఒక ఆశీర్వాదాన్ని నా దేవుడు నీ మీద ప్రకటిస్తున్నాడు. కృప కలుగును గాక.